నమస్తే అండి, నేను మీ కిరణ్ చెఫ్ని. ప్రజెంట్ వచ్చేసి ఈరోజు బిర్యానీ గురించి చెప్తానండి. బిర్యానీలో మెయిన్ టేస్ట్ ఇంపార్టెంట్. టేస్ట్ ఉంటే కస్టమర్ ఎక్కడి నుంచి వస్తాడు. కానీ బిర్యానీ అనేది లాభం తక్కువైన బిజినెస్, కానీ బిర్యానీ మంచి కౌంటర్ చూపిస్తుంది. బిర్యానీ లేకపోతే హోటల్ ఎంత పెద్ద హోటల్ అయినా నిల్లు ఉంటుంది. బిర్యానీ మెయిన్, మనకు బిర్యానీ మెయిన్ కాబట్టి బిర్యానీ గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిర్యానీలో మనం రెండు రకాలుగా మనం చేసుకోవచ్చు అండి. ఒకటి వచ్చేసి హై క్వాలిటీ బిర్యానీ, రెండు వచ్చేసి లో క్వాలిటీ బిర్యానీ. ఈ రెండు రకాలుగా చేసుకోవచ్చు. హై క్వాలిటీ అంటే మనం రెస్టారెంట్ టైప్లో చేసుకోవాలి. లో క్వాలిటీ అంటే మనం చెత్త ఐటమ్స్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. లో క్వాలిటీలో కూడా మనం మంచి చేసుకొని కూడా మంచి టేస్ట్ ఇవ్వచ్చు. లో క్వాలిటీ అంటే అదేదో చెత్త రైస్ వేసి చెత్త ఏదో కొనుక్కొచ్చిన అలాంటివి కాదండి. లో క్వాలిటీలో కూడా నెంబర్ వన్ మసాలా చేయొచ్చు. అంటే లో క్వాలిటీకి హై క్వాలిటీ తేడా ఏంటంటే, హై క్వాలిటీలో నెయ్యి వేసేస్తారు, లో క్వాలిటీలో పల్లి ఆయిల్ వేసేస్తారు. ఇలా ఉంటుందండి లో క్వాలిటీకి హై క్వాలిటీ కొన్నిటికి. అలాగే వచ్చేసి బిర్యానీ బిజినెస్ లాభమా నష్టమా అంటే ముమ్మాటికి 90% నష్టమే ఉంటుందండి. కానీ బిర్యానీ బిజినెసే మంచి కౌంటర్ చూపిస్తుంది. ఎలా అంటారా, బిర్యానీ ఎక్కువ సేలింగ్ ఉందనుకో మీకు మిగులుతాయి, డబ్బులు మిగిలవని కాదు. ఒక బిర్యానీ మీద వచ్చేసి 20-25 రూపీస్ అలాగే ఉంటుంది మన మాస్టర్ బట్టి. అలాగే హోటల్ లేపాలన్నా బిర్యానీ, హోటల్ తగ్గించాలన్నా, హోటల్ పడిపోవడానికి కారణం కూడా బిర్యానీ టేస్ట్ బాగుంటే కస్టమర్ ఎక్కడికైనా చెప్తాడు. అలాగే వచ్చేసి బిర్యానీలో ఫస్ట్ మంచి చెఫ్ని ఎన్నుకోండి. చెఫ్ అంటే ఎలా ఎన్నుకుంటారంటే, మీరు ఒక హోటల్కు వెళ్ళినప్పుడు ఆ హోటల్లో ఏ హోటల్లో బిర్యానీ బాగా నచ్చిందో ఆ చెఫ్ను కాంటాక్ట్ కాండి. ఆ చెఫ్ను కాంటాక్ట్ అయితే సరే, తను రాకపోయినా సరే కానీ తన వ్యాపారం వాళ్ళ వ్యాపారాన్ని మనం ఎందుకు వద్దనల్ల, కానీ ఆ చెఫ్ ద్వారా ఇంకొక చెఫ్ పరిచయం ఉంటాడు కదా, తనని మీ దాంట్లో పెట్టేస్తాడు. అలా మీకు వర్కౌట్ అవుతుంది. కానీ మీరు డైరెక్ట్ చెఫ్ని మీరే వెతుక్కోకండి, మీరే ట్రయల్స్ తీసుకోకండి. ఎందుకంటే ఈ రోజుల్లో చెఫ్స్ అనేవాళ్ళు ఫేక్ చెఫ్స్ ఎక్కువైపోయారు. కొంతమంది యూట్యూబ్ చూసి అందులో తయారు చేసి నేనే చెఫ్స్ అని వస్తున్నారు. ఒక 6 months 3 months ట్రైనింగ్ తీసుకొని కూడా వస్తున్నారు. అలాంటి చెఫ్స్ మాత్రం అస్సలు నమ్మకండి. మంచి చెఫ్ని ఎన్నుకోండి, అనుభవం ఉన్న చెఫ్ని ఎన్నుకోండి. ఇది అయిపోయిందా, ఇది ఒక ప్రాసెసింగ్ అయిపోయిందా, చెఫ్ని ఎన్నుకున్న తర్వాత సెకండ్ స్టెప్ ఏం తీసుకుంటారంటే, హోటల్ గ్రాండ్గా ఓపెన్ చేయకండి. అదేంటి గ్రాండ్గా ఓపెన్ చేయకపోతే 10 మందికి ఎలా తెలుస్తుంది అనేది మీరు అనుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక్కసారి జెన్యూన్గా ఆలోచించండి. మీరు గ్రాండ్గా ఓపెన్ చేస్తారు, ఆ రోజు తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు ఉంటాయి. ఎలా ఉంటుందంటే, ఫస్ట్ రోజు ఒక భారీ బడ్జెట్ మూవీ తీసుకుందాం. ఫస్ట్ రోజు మూవీ హిట్ టాక్ వస్తే ఆటోమేటిక్గా మీరు చెప్పుకున్న టికెట్లకు ఎగబడి చూస్తారు. అలాగే హోటల్ ఫీల్డ్ కూడా అలాంటిదే అండి. ఫస్ట్ రోజు ఫుడ్ బాగుందని పేరు వస్తే సెకండ్ రోజు కాదు, థర్డ్ రోజు కాదు, లైన్లో నిలబడి వెయిట్ చేసి తీసుకెళ్తారు. అలా ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ రోజే ఎక్కువ మీకు నమ్మకం ఉంది, ఫుడ్ మీద నమ్మకం ఉందంటే గ్రాండ్గా ఓపెన్ చేసుకోండి. లేదు ఎక్కడో చిన్న పొరపడుతుందంటే చిన్నగా ఒక 10 బిర్యానీ వేస్తారా, 20 బిర్యానీ వేస్తారా, అంత మటుకే ప్లాన్ చేసుకోండి. అలా ప్లాన్ చేసుకుంటే ఏమవుతుందంటే, రెండో రోజు ఏమైనా తప్పు ఒప్పులు ఉన్నా కూడా మనం సర్చ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్టెప్ అయిపోయింది కదా. మూడో స్టెప్ ఏంటంటే, ఫస్ట్ ఇది రాసుకోండి. బిర్యానీ మనం ఏ రోజు ఎంత చికెన్ తెస్తున్నాం, ఏ రోజు ఎంత రైస్ తెస్తున్నాం, ఎంత వాడుతున్నాం, ఎంత మెటీరియల్ చూసుకోండి. ఎందుకంటే బిర్యానీ ఖర్చు అనేది చాప కింద నీరులా ఉంటుంది. మనకు తెలియదు ఎంత వస్తుంది, ఎంత పోతుంది. ప్రతిదీ రేట్ కలదే. రైసు రేటే, చికెన్ రేటే, అందులో మసాలాల రేటే. ఒక ఎలాచీ చూసుకుంటే మంచి క్వాలిటీ 2500, ఒక నెయ్యి చూసుకుంటే 800 నుంచి 1200 ఉంటుంది. అలా ఉంటుందండి ఒక ప్లాను. ప్రతిదీ రాసుకోకపోతే మీరు చాలా లాస్ అయిపోయే ప్రమాదం ఉంది. అలాగే అది అయిపోయింది, ప్రతిదీ రాసుకుందరా, అది మూడో స్టెప్ అండి. ఇక నాలుగో స్టెప్ ఏం చేయాలంటే, కస్టమర్ని మనం ఎలా అడిక్ట్ చేయాలి, ఏం ఆఫర్లు పెడుతున్నావు, ఎలా ప్రచారం చేసుకుంటున్నావు, ఇలా చూసుకోండి. ఇలా చూసుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది. బిర్యానీలో కూడా మీరు ఒక్క దమ్ము మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టకండి. దమ్ము మీద తక్కువ లాభం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మీరు లాభాల విషయానికి వస్తే, దమ్ము మీద కాకుండా ఒక ప్రాన్స్ బిర్యానీ లాభం ఉంటుంది. ఎంత ఉంటుందనేది మన కాస్ట్ని బట్టి ఉంటుంది. అలాగే వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీలో కూడా లాభం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ బిర్యానీ కూడా లాభం ఉంటుంది. దమ్ బిర్యానీ అనేది తక్కువ లాభం ఉంటుంది. అంటే మీరు పెట్టుకున్న దాన్ని బట్టి అండి, ఏరియా మీరు రెస్టారెంట్ పెడుతురా లేకపోతే చిన్న దావా పెడుతురా, అలా దాన్ని బట్టి మీ రెస్టారెంట్ టైప్ను బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. రేట్స్ ప్రైస్ అలా ప్లాన్ చేసుకోవాలి, దాన్ని బట్టి ఉంటుందండి. ఇంకా మిగతా విషయాలు నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ప్రతిదీ. అలాగే ఇంకో నెక్స్ట్ వీడియో ఏంటంటే, బిర్యానీ తక్కువలో ఎలా చేయాలి, ఎక్కువలో ఎలా చేయాలి అనేది అది నేనే మీకు స్వయంగా నా యూట్యూబ్ ఛానల్లో మీకు కంపల్సరీ పెడతాను. జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు సబ్స్క్రైబ్ చేస్తే దీనివల్ల నాకు ఏమవుతుందంటే, నేను కూడా చేయాలని ఆలోచన వస్తుంది కాస్త. ఎందుకంటే నేను నా వ్యాపారం చూసుకొని టైం చూసుకొని మీకోసం వీడియోలు చేస్తున్నాను. జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. కంపల్సరీ తక్కువ కాస్ట్లో ఎలా చేయాలి, ఎక్కువ కాస్ట్లో బిర్యానీ ఎలా చేయాలి, ఈ 2 బిర్యానీలు నేను మీకోసం పెడుతున్నానండి.